ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరొక ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతిదినం ప్రభుతో అన్న యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ మాటలు వినాలని ఎదురు చూస్తూ ఉంటున్న ప్రతి బిడ్డతో మీరే మాట్లాడి బలపరిచి స్థిరపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అనే చక్రవర్తి గురించి ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నా. చాలా గొప్ప సూర్యుడు, వీరుడు, అనేక యుద్ధములు చేసి ప్రపంచంలో అత్యధిక భాగాన్ని జయించిన వ్యక్తిగా తను ఉంటా ఉన్నాడు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆశ కలిగింది. తన యొక్క చిత్రపటాన్ని గీయించుకోవాలని, తన యొక్క చిత్రాన్ని గీయించుకోవాలని ఆశ వచ్చింది. చాలా మంది చిత్రకారులను పిలిపించి నన్ను అందంగా ఎవరు చిత్రీకరిస్తారో చూస్తాను అని చెప్పి చాలా మంది చెప్తే అందరు గీసిన చిత్రాలు ఆయనకి నచ్చలేదు. ఎందుకంటే ఆయనకంత తృప్తికరంగా అనిపించలేదు. తన ముఖం మీద ఒక కత్తి ఘాటు ఉంది. ఆ కత్తి ఘాటుని యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారు. సో అదొక చూడడానికి అంత అందంగా కనిపించకుండా అందవికారంగా కనబడతా ఉంది. సో అందుకని ఆయన అసంతృప్తిగానే ఉన్నాడు. అయితే ఒకనొక ప్రాంతంలో అలెగ్జాండర్ గారిని బాగా ఇష్టపడే ఒక చిత్రకారుడు ఉంటే, బాగా ప్రేమిస్తూ ఉంటున్న ఆ చిత్రకారుడు వచ్చి, అయ్యా నేను నీ బొమ్మ గీస్తానంటే సరే గీ అని చెప్పాడు. ఆయన కూర్చోబెట్టి బొమ్మ గీస్తా, ఆ యొక్క ఘాటు ఇబ్బందికరంగా ఉంటా ఉందని చక్రవర్తి గారు మీరు ఇలాగ కూర్చోండి, ఇలా ఫోజ్ ఇవ్వండి అని చెప్పి చక్కగా తనే ఒక ఫోజ్ ఇచ్చాడు. ఆ ఘాటు ఏదైతే ఉందో ఆ ఘాటు మీద తన యొక్క చేయి పెట్టి, గడ్రి కింద చేయి పెట్టి ఏదో ఆలోచిస్తున్నట్లుగా అలాగా ఆయనని కూర్చోబెట్టి చక్కగా బొమ్మ గీశాడు. అది చూసిన తర్వాత అలెగ్జాండర్ గారికి చాలా సంతోషం వేసింది. చాలా అందంగా ఉంది, చాలా బాగా గీసావు, నాలో ఉన్న లోపము కనబడకుండా గీసావు నువ్వు, వెరీ గుడ్ అని ఆయన్ని మెచ్చుకున్నాడు. కారణం ఏమై ఉంటది, ఎలా ఆయన గీయగలిగాడంటే చక్రవర్తిని తను ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమ ఆ లోపమును లోపంగా చూపించడానికి ఇష్టపడలేదు. అందుకనే ఇదిగో మీరు ఇలా పోజిస్తే దాని ప్రకారంగా నేను బొమ్మ గీస్తాను, దాని ప్రకారంగా గీసినట్లయితే మీరు చాలా అందంగా కనబడతారు, మీకుంటున్న ఘాటు కనబడకుండా నేను చేస్తాను కదా. ప్రేమ అనేక లోపములను కప్పుతాది, ప్రేమ అనేక దోషములను కప్పుతాది, ప్రేమ అనేకమైన బలహీనతలను కప్పుతాది. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఒక మాట చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం ఈ మాట చూస్తున్నాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ అనేకమైన పాపములను కప్పుతాది. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కదా, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన ప్రతి పాపమును ఆయన కప్పడానికి, ప్రతి పాపమును కడగడానికి, ప్రతి పాపమును తుడవడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయన మనల్ని అందరినీ ప్రేమించిన దేవుడు. మన లోపాలన్నిటినీ కూడా ఆయన తుడిచివేయాలని ఇష్టపడుతున్న దేవుడు. మన దోషములన్నిటినీ కూడా రూపుమాపాలని ఇష్టపడుతుంటున్న దేవుడు. ఉదయకాల సమయంలో మరి ఈ మాటలు వింటున్న మనము, ఆయన మనలను ఏ రీతిగా అయితే ప్రేమించాడో ఆ రీతిగా మనం కూడా ఎలా ఉండాలంట, ఒకరి మీద ఒకరము మనం ప్రేమ చూపించుకునే వారంగా ఉండాలి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. చాలా మందికి ఒకరంటే ఒకరు పడదు. వాడు అలాంటి వాడు, ఈమె ఇలాంటిది, హ్యాపీ చీ అని మనం ఒకరినొకరు అసహించుకునే వారంగా, దూషించుకునే వారంగా, ఏళన చేసుకునే వారంగా, తగ్గించుకునే వారంగా
ఒకరినొకరు మనం కించపరుచుకునే వారంగా మనం ఉంటా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, మిక్కటమైన ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి. ఒకని ఎడల ఒకరము ప్రేమించుకునే వారంగా మనం ఉన్నట్లయితే వారిలో ఉంటున్న లోపాలను, దోషాలను మనము కప్పగలము. వాటిని మనం కప్పగలం, క్షమించగలం. వాటిని మనం పట్టించుకోం, అన్నిటినీ తాళుతాం, అన్నిటినీ సహిస్తాం, అన్నిటినీ భరిస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవాతి దేవుని చేత ప్రేమించబడ్డావు. నువ్వు, నీలో చాలా లోపాలు ఉన్నాయి, చాలా దోషాలు ఉన్నాయి, ఆయనకు ఇష్టం లేని కార్యాలు చాలా ఉన్నాయి, ఆయనకు కష్టం కలిగించేటివి ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు కదా, ఆయన నిన్ను క్షమించాడు కదా, తన కుమారుడిగా, కుమార్తెగా నిన్ను స్వీకరించాడు కదా. మరి నీవు ఎలాంటి ప్రేమను చూపిస్తా ఉన్నావు ఇతరుల పట్ల? ఏ విధమైన ప్రేమతో ఇతరులను చూడగలుగుతా ఉన్నావు? ఎంతసేపు వారిలో తప్పులు కనబెడతా ఉంటున్నావా? ఎంతసేపు వారిలో బలహీనతలు ఎదురుతా ఉంటా ఉన్నావా? వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు పలానా వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని తారతమ్యాలు, భేదాభిప్రాయాలు కలిగి ఉంటా ఉన్నావా? దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతా ఉన్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పుతుంది కాబట్టి మీరు ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. అనేకమైన వాటిని కప్పుతుంది ప్రేమ. నువ్వు ప్రేమ కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతుంది. ఎవరెవరిలో ఏ విధమైన లోపాలను, పాపాలను వెతుకుతుంటున్నావో ప్రేమ కలిగి జీవిస్తే ఆ యొక్క లోపాలు, పాపాలు ఎతకవు, వారిని కవర్ చేస్తావు, వారిని కప్పుతావు. ఇలాంటి వాడే కానీ మారుతాడు. ఇలా అన్నది కానీ తెలుసుకుంటాదిలే, ఇలా చేసింది ఎప్పుడో ఒకరోజు తెలుసుకొని మంచి దారిలోకి వస్తుందిలే. ప్రేమ కలిగి ఉంటే ఇలాగ మాట్లాడతావు నువ్వు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, మిక్కటమైన ప్రేమ గలవారై మెలగండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. మనం ప్రేమిస్తే లోపాలన్నీ కూడా కప్పబడతాయి. మనం ప్రేమిస్తే అందరినీ క్షమించగలం. కాబట్టి ప్రేమ కలిగిన వాడవుగా ఉంటున్నావో లేదో, ప్రేమ కలిగిన దానవుగా ఉంటున్నావో లేదో ఉదయకాల సమయంలో ఆలోచన చేసుకొని దేవుడు నిన్ను ప్రేమించిన ప్రకారం నీవు కూడా ఇతరులను ప్రేమించాలని దేవుని దగ్గర వేడుకొని, ప్రభువా నీ ప్రేమ కలిగిన హృదయమును నాకు దయచేయి, నీలా ప్రేమించగలిగే మనసు నాకు దయచేయని దేవుని అడుగుదాం. దేవుడు సహాయం చేస్తాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా ఇతరులను మేము ప్రేమించాలని మీ లేఖనాలు సెలవిస్తూ ఉంటా ఉన్నాయి. మికటమైన ప్రేమ కలిగిన వారమై ఒకరినొకరు మేము క్షమించుకుంటూ, ఒకరినొకరు మేము హెచ్చించుకుంటూ దేవా బ్రతకడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.